ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివ. సార్, అష్టలక్ష్మి పూజ ఎప్పుడు చేయాలి, చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది, మీ మాటల్లో తెలియజేయండి. ప్రతి మానవుడికి అంటే ఈ భూమండలమైన ప్రతి వాడికి సమస్య ఏంటి చెప్పు? డబ్బు సమస్య. డబ్బు సమస్య. ఆర్థికపరమైన ఇబ్బంది లేని వ్యక్తి అంటూ ఉండడు, అంతే కదా? అవును. ఓకే. మరి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే ఏ దేవీ దేవతలను పట్టుకోవాలి? లక్ష్మీదేవిని పట్టుకోవాలి. లక్ష్మీదేవిని పట్టుకోవాలి, లేదా కుబేరుని పట్టుకోవాలి. మరి లక్ష్మిలో లక్ష్మీదేవి ధనానికి ఒక్కదానికే ప్రతినిధి కాదు కదా. అష్టలక్ష్ములు 8 రకాల ఫలితాలను ఇస్తారు. అంటే మనం వ్రతాల గురించి, పూజల గురించి మాట్లాడుకున్నప్పుడు ఎన్నో సమస్యలకి ఎన్నో పరిహారాల కింద చిన్న చిన్న వ్రతాలు, పూజలతో మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం మాట్లాడుకున్నాం. అటువంటి ఈ వ్రతాల్లోనే అష్టలక్ష్మి 8 శుక్రవారాల అష్టలక్ష్మి వ్రతం చాలా తక్కువ నియమాలు, అద్భుతమైన ఫలితం వచ్చే ఈ వ్రతం. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవసించటం, అంటే భగవంతునికి దగ్గరగా జీవించటం, వండినవి తినకుండా ఉండటం, అంటే చాలా ఫ్రూట్స్ కానీ ఏదన్నా లిక్విడ్స్ కానీ తీసుకొని చాలా తక్కువ ఆహారం, సాత్వికమైన ఆహారం తీసుకొని ఉండటం, రాత్రి సూర్యాస్తమైన తర్వాత మళ్ళా స్నానం ఆచరించి మనం అష్టలక్ష్మి యొక్క పూజ చేయడం. ఇది ఈ యొక్క మెయిన్ నియమాలు. మరి 8 వారాలు ఉంటాయి కదా. మరి 8 వారాలు ఎలా చేసుకుంటూ వెళ్ళాలి? ప్రతి వారం కూడా అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవాలి. ఓకే. షోడశోపచార పూజ చేసుకొని ఫస్ట్ వారం ఆదిలక్ష్మి అమ్మవారికి పరమాన్నం నివేదించాలి. 2వ వారం ధాన్యలక్ష్మి, 3వ వారం ధైర్యలక్ష్మి, 4వ వారం గజలక్ష్మి, 5వ వారం సంతానలక్ష్మి, 6వ వారం విజయలక్ష్మి, 7వ వారం విద్యాలక్ష్మి, 8వ వారం ధనలక్ష్మి. అంటే 8 వారాలు 8 మహాలక్ష్ముల యొక్క అష్టోత్తరాలతో పూజ నిర్వహించుకుంటాం. అంటే మొదటగా మనం చేయాల్సింది షోడశోపచార పూజ, ఆ తర్వాత అష్టోత్తరం చేసి అమ్మవారికి పరమాన్నాన్ని నివేదన చేసి ముగిస్తాం. మరి 8 వారాలు అయిపోయిన తర్వాత లాస్ట్ వారం 8 మంది ముత్తైదులను పిలుచుకొని వారికి అలంకరణ సామాగ్రి, అంటే సింగార్ సెట్ అంటారు, పూజా దుకాణాల్లో వాటిలో దొరుకుతాయి. దాంట్లో అద్దము, దువ్వెన ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వారికి ఇచ్చి తాంబూలంతో పాటు అవి కూడా ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా, అంటే మనిషికి ఎటువంటి ఆర్థిక సంబంధమైన ప్రాబ్లం ఉండనా సరే అష్టలక్ష్ములు మన ఇంటికి వచ్చి వాళ్ళ ఆశీర్వదించి వెళ్తున్నట్లుగా మనం ఏ విధంగా అయితే మనం అనుకుంటామో ఆ విధంగా ఈ వ్రతం ద్వారా మనకి అద్భుతం జరిగి తీరుతుందని చెప్పి పురాణ వచనం అన్నమాట. మరి జనరల్గా ఆడవాళ్ళకి ఏదో ఒక ఋతుక్రమం ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఫస్ట్ 3 వారాల్లో కంపల్సరీ బ్రేక్ రాకూడదు. ఓకే. బ్రేక్ రాకూడదు. ఫస్ట్ 3 వారాలు కంప్లీట్గా అయిన తర్వాత ఏదైనా ఋతుక్రమం కానీ లేదా అశౌచ్యం కానీ ఏదైనా సరే, మైల వచ్చినా సరే, ఏమొచ్చినా సరే 3 వారాల తర్వాత అది మళ్ళీ తీరిపోయిన తర్వాత మళ్ళీ 4వ వారం నుంచి చేసుకోవచ్చు. అలా కాకుండా 1వ వారం తర్వాత 2వ వారం తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం కంప్లీట్గా అది వదిలేసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఈ వ్రతం అనేది చేయాలి. మనకి వ్రతాల్లో ఎన్నో అద్భుతమైన వ్రతాలు ఉన్నాయి కదా, అలాగే ఇది కూడా అష్టలక్ష్మి వ్రతం కూడా ఒక అద్భుతమైన వ్రతం. కంపల్సరీగా అష్టలక్ష్మి ఫోటో పెట్టుకొని ఇది చేయడం అనేది ఉత్తమం. మనకి రాబోయే 15వ తారీఖు అంటేనే 1+5 6 శుక్రుని యొక్క అధిపతి నెంబర్ 6వ నెంబరు. అంటే 15th మార్చి నాడు ఎవరైతే ఈ వ్రతం చేయాలనుకుంటున్నారో ఆ రోజు నుంచి స్టార్ట్ చేయండి. 8 వారాల పాటు అద్భుతంగా చేసుకోండి.
మీ యొక్క రుణ బాధలు కానీ ఆర్థిక సంబంధాలు ఎటువంటి ఆర్థిక విషయాల్లో అంటే మనం సంపాదిస్తున్నాం బట్ సాటిస్ఫాక్షన్గా లేదు మన యొక్క సంపాదన అనుకున్నా లేదా అప్పుల బాధల్లో ఉన్నాం అనుకున్నా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆర్థిక సంబంధమైన ఏ విషయాలైనా సరే 100% పురోగతి సాధిస్తారు. సార్ 8 వారాలు 8 శుక్రవారాలు చేయాలి. ఎస్ సార్ 8 శుక్రవారాలు చేసే క్రమంలో దంపతులు చాలా మంది చేస్తుంటారు. నిజంగా భార్యాభర్తలు 8 వారాలు కూడా బ్రహ్మచర్యం పాటించాలంటారా? అది ఎలా అంటారు? దంపతులుగా చేయడం అనేది అంటే ఏ వ్రతమైనా సరే సింగిల్గా అమ్మాయి చేయడమో లేదా సింగిల్గా అబ్బాయి చేయడమో కన్నా దంపతులుగా చేయడం చాలా మంచి ఫలితం ఇస్తుంది. ఒకటి ఏ వ్రతమైనా సరే 100% బ్రహ్మచర్యం పాటించాలి. ఓకే, 8 ఏ వారాలు వ్రతమైనా సరే ఈ వ్రతమైనా కాదు ఏ వ్రతమైనా సరే 8 శుక్రవారాలు ఆ శుక్రవారం రోజు బ్రహ్మచర్యం పాటించాలి. మిగతా రోజుల్లో అటువంటి నియమాలు ఏం లేదు. ఓన్లీ పూజన చేసిన రోజే బ్రహ్మచర్యం పాటించాలి. ఎగ్జాక్ట్లీ. గురువు గారు ఈ మీ శుక్రవారం కాకుండా మిగతా రోజుల్లో మాంసాదు క్రతువులు తింటా ఉంటారు, వాటికి ఎలాంటి నియమం ఉండదు? ఏం లేదు, అటువంటి నియమాలు ఏం లేవు. ఎందుకంటే ఆ రోజు మాత్రమే మనం ఉపవసించడము, సాత్వికమైన ఆహారం తీసుకోవడం, వండిన పదార్థాలు ఏం తీసుకోకపోవడం ఆ రోజు వరకే నియమం. మిగతా రోజుల్లో అటువంటి నియమాలు ఏం లేవు. మిగతా రోజుల్లో నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. 8 శుక్రవారాల తర్వాత ఈ పూజ చేసిన పటం ఏదైతే ఉందో పూజ గదిలో పెట్టుకోవచ్చు అంటారు. 8వ రోజు పెట్టుకోవాలా, మరుసటి రోజు పెట్టుకోమంటారు? అది మన పూజ గదిలోనే అలా కంటిన్యూగా ఉంచుకోవచ్చు. దాన్ని ఉద్వాసం చేయడం కానీ మళ్ళీ నీళ్ళలో కలప అట్లాంటి చేయాల్సిన అవసరమే లేదు. అది సో ఫైనల్గా సార్ అమ్మవారికి ఆ పూజ చేసే క్రమంలో చదవాల్సిన మంత్ర ఏదైనా ఉందంటారా? ఇంకా స్పెషల్గా మంత్రం అంటే ఏం లేదు నాన్న. అమ్మవారికి షోడశోపచార పూజ చేయడం, షోడశోపచార పూజ అయిన తర్వాత నేను ఏ క్రమంలో అయితే చెప్పానో ఆదిలక్ష్మి నుంచి ధనలక్ష్మి వరకు ఏ వారం ఏ అమ్మవారి యొక్క అష్టోత్తరం చేయాలో అది చేయండి. ఇది కాకుండా ఇంకా మీకు లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం మీకు పఠించడం వచ్చంటే కనుక చక్కగా అది కూడా చేసుకోండి. అది చేసుకుంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్. ఒకవేళ మధ్యలో పొరపాటున బ్రేక్ వస్తే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సింది? లేదు నాన్న, చెప్పేది ఏంటంటే ఫస్ట్ 3 వారాలు బ్రేక్ రాకుండా చూసుకోండి. ఓకే, ఫస్ట్ 3 వారాల్లో బ్రేక్ వస్తే మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ 3 వారాల్లో బ్రేక్ రాకపోతే కనుక ఆ వారం వదిలేసేసి మళ్ళీ కంటిన్యూ చేసేయచ్చు. ఇప్పుడు ఈ 15 అని స్పెషల్గా మెన్షన్ చేశారు కదా, ఈ 15 అని కాకుండా నెక్స్ట్ మంత్ ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు? ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి రేపు వచ్చే శుక్రవారం 15వ తారీఖు రావటం. ఓకే, అది అంటే శుక్రుడి యొక్క నెంబర్ కదా. సాంఖ్యయోగం ప్రకారం కూడా మంచి అంటే స్టార్టింగే మనం చాలా మంచి రోజు స్టార్ట్ చేస్తున్నట్టు లెక్క అనమాట. థ్యాంక్ యూ సార్. చాలామంది సతమతం అవుతూ ఉంటారు, వాటికి ఆర్థికపరమైన సమస్యలతో ఉన్నవారు, అప్పుల బాధతో ఉన్నవారు, లేకపోతే ఎంత సంపాదించిన డబ్బు నిలవలేదు అంటున్న వారికి మంచి పరిహారం చెప్పారు సార్. థ్యాంక్ యూ. నమస్తే నాన్న. హరి ఓం శివం. సో చూశారు కదా, అష్టలక్ష్మి పూజ ఎలా చేస్తే ఫలితం ఉంటుంది. స్పెషల్గా 15వ తారీఖు మొదలు పెట్టడానికి రీజన్ ఏంటంటే గురువు గారు దానికి కారణం కూడా చెప్తున్నారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.